లేఖనాలు, ప్రవక్తలు, వర్తమాన భూత భవిష్యత్తు కాలాలుతో బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రాయబడింది. కనుక మనం ఏ విషయాన్నైనా చదివినప్పుడు కానీ అర్థం చేసుకున్నప్పుడు కానీ అలాగున్నావో లేవో అని పరిశీలించాలి. ఎవరు ప్రసంగాలను పరిశీలించారంటే మిత్రుడైన పౌలంతటి మహాజ్ఞాని, అలాగే అతని ఫాలోవర్ సహదాసుడు శీలయు చెప్పిన సంగతులు అలాగున ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనములను పరిశోధించారు. ఏమో లేనివేమని చెప్తున్నారేమో. అతడు ఎంత గొప్పవాడు కానివ్వండి, కానీ బైబిల్ రైటు. బైబిల్ కంటే పౌలు గొప్పవాడు కాడు.